వరి చేను ఉందండి, ఆ ఒడ్డు ఉందండి, ఆ ఒడ్డు కింద ఉందండి. ఎవరి కోసం వేస్తుంది ప్రాణం చెప్పండి? మన కోసమే కదా. మనలను బ్రతికించడం కోసం అది ఏమైపోతుంది? చనిపోతుంది. మనలను బ్రతికించడం కోసం ఒక జంతువు చనిపోతుంది. మనలను బ్రతికించడం కోసం ఎన్నో జీవరాశులు బలైపోతున్నాయి. మనలను బ్రతికించడం కోసం ఎన్నో మొక్కలు బలైపోతున్నాయి. మనలను బ్రతికించడం కోసం ప్రకృతి ఏమండి, సూర్యుడు కానివ్వండి, నీరు కానివ్వండి, పంచభూతాలని మనం చెప్పుకుంటున్నాయే, ప్రతి దానిని ఏది ఆలోచించినా యేసుక్రీస్తు గారి లక్షణాలు. యేసు, నీ తండ్రి నీకు ఆజ్ఞాపించినట్లు నువ్వు చేసావే, మా యజమానులు నీవు కదా, మరి నీవు చెప్పినట్టు మేము చేయమా యేసువా? యేసు ప్రభు, ఇదిగో నీవు చెప్పినట్టు మేము చేస్తాం అని ప్రకృతి అంతా కూడా యేసుక్రీస్తు గారిని ఏదైతే ఆజ్ఞాపించాడో ఆజ్ఞాపించినది ఏమండి తోచ తప్పకుండా ఆచరిస్తున్నాయండి.